10 సంవత్సరాలు మీరు పడ్డ కష్టాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బాధలు, హింసలు తట్టుకొని మరి కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు, శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను మీ అందరికీ. మొదటిగా కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన పెద్దపల్లి ప్రాంతానికి కాకా గారికి 70 ఏళ్ళ అనుబంధం ఉన్నది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ యాజిటేషన్ అప్పుడు 1969 తొలి యాజిటేషన్ అప్పుడు కూడా బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వస్తే మన జీవితం మారిపోతుంది, మన బతుకులు మారిపోతాయని ఏదైతే మనం అందరం నమ్మి చూసినామో మోసపోయినాం మనం గత 10 సంవత్సరాలు అని చెప్పి ఇవాళ మనకు తెలుస్తుంది. కాకా వెంకటస్వామి గారు తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఏదైతే నమ్మినామో ఇవాళ 10 సంవత్సరాల తర్వాత చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన యువత ఎంబీఏలు బీకాంలు చదువుకొని ఈరోజు ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది. ఇది ఎంత బాధాకరమైన విషయమో నాకు తెలుసు. నేను కూడా గత 10-12 సంవత్సరాలు పారిశ్రామిక రంగంలో ఉన్నా, ఎంతో కృషి చేసి కష్టపడి 2 కొత్త ప్రోడక్ట్స్ కనిపెట్టిన కాకా గారు ఎప్పుడు చెప్పేటోళ్ళు హమ్ కిసీసే కమ్ నహీ హై అని చెప్పేటోళ్ళు. అంటే మనం ఎవ్వరికి తక్కువ కష్టపడి కృషి చేస్తే మనం కూడా ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి కాకా గారు మళ్ళీ మళ్ళీ చెప్పేవారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను గత 10 సంవత్సరాల్లో నా సొంతంగా కృషి చేసి ఒక సంస్థ తయారు చేసిన, ఆ సంస్థల 500 మందికి సొంతంగా ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు ముఖ్యమైన అంశం అంటే నాకు యువతని ఎట్లా ప్రోత్సహించాలా, యువతని మంచి బాటలో ఎట్లా పెట్టాలా అనేది గత 10 సంవత్సరాల్లో నేర్చుకున్నాను. ఈ వచ్చే ఎన్నికల్లో మీ అందరిని కోరుకున్నది ఏంటంటే నన్ను మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క చూసి మీ అందరు నాకు ఆశీర్వాదం ఇస్తే మీకోసము పార్లమెంట్లో మీ చిన్న కొడుకు లెక్క ఒక వాయిస్ అయ్యి ఖచ్చితంగా మన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే పోరాటం చేస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను.